హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. దీనికి మనము ఆలుతోని ప్రిపేర్ చేసుకునేది. ముందు మనకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు ఆలుగడ్డలు అలా చిన్న ముక్కలుగా తరిగేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలండి. ఈ ఉడికేలోపు మనము మిగతావి కూడా రెడీ చేసుకుందాము. చూసారా, మనకు ఉడికిందా లేదని మనం అలా ఫోర్క్ సాయంతో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది కదా. అలా చూశాను. తర్వాత ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలండి. దీనికి కొంచెం మందం ఉండాలి గిన్నె. నేను 1.5 బియ్య పిండి తీసుకుంటున్నాను. దానికి నేను 1.5 నీళ్లు పోసాను. ఆ నీళ్లు కొంచెం కాగేలోపు ఈ ఆలుగడ్డలో కూడా వేడి నీళ్ళు తీసేసి చల్లటి నీళ్ళు పోస్తే మనకు త్వరగా చల్లగా అవుతాయి కదా. ఈ కొంచెం నీళ్లు బాయిల్ అయ్యే టైంలో కొంచెం ఆయిల్ కానీ వేసుకోవచ్చు, నెయ్యి కానీ. అలా చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి. నేను ఇది ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో చాలా కొంచెం వేసుకోవాలండి. బాగా వేసుకుంటే అంతా అదే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. కొంచెం వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అల్లం వెల్లిపాయ ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయాలండి వాటర్లో. అంటే కొంచెం అల్లం వెల్లిపాయ అక్కడక్కడ గడ్డలాగా ఉండకుండా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి వాటర్లో. ఈ వాటర్ కొంచెం మరుగుతుండగా మనము బియ్య పిండి తీసుకోవాలండి. ఇంతకు నేను చేసే ఐటెం ఏంటో చెప్పట్లే కదా, ఆలు బైట్స్ అండి. పిల్లలకు ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలున్న తల్లులకు అందరికీ ఉపయోగపడుతుందని ఈరోజు ఎందుకో నేను చేసా, మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. చక్కగా ఒక 2 ఆలుగడ్డలు ఉన్నా చేసి పెట్టుకోవచ్చండి, సరిపోతుంది. అది కొంచెం మంచిగా మగ్గాలండి. సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గియాలి. ఈ మగ్గేలోపు మనం ఉడికిన ఆలుగడ్డకి తొక్కు తీసి పెట్టుకుందాము. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుందండి. మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మధ్య మధ్యలో ఎంకరేజ్ చేస్తూ ఉండండి. తర్వాత మంచిగా మగ్గిపోయిన తర్వాత దాన్ని వేరే బౌల్లోకి తీసుకుందామండి. ఎందుకంటే అది కంప్లీట్ చల్లారాలి. దాన్ని మనం తర్వాత చేతితో కలపాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం చల్లారనిచ్చేటట్టుగా అలా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే ఏమి ఉండలు లేకుండా ఉంటుంది. ఒకటి దీంట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలండి, 1 స్పూన్ అన్ని నువ్వులు. తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ ఎందుకంటే మనకు కొంతమందికి ఆలుగడ్డ అరగదు, అలాంటి ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర చూసారా. తర్వాత ఈ ఆలుని మొత్తము మనము తురిమేసి వేసుకుందామండి. చిదుముదామంటే అంత మంచిగా రాదేమో అనిపించి ఇలా తురిమాను. ఇలా తురుముతే ఏంటంటే మనకు కొంచెం కూడా గడ్డలాగా ఉండదండి, చక్కగా కలిసిపోతుంది ఆ పిండిలో. ఈ పిండిని మాత్రము చాలా మెత్తగా కలుపుకోవాలండి. తర్వాత కూడా చూసారా, నేనైతే ఒక టీ గ్లాసున్నర పిండితో చేశానండి. ఇప్పుడు 1 స్పూనున్నర కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. అదేంటంటే కొంచెం బైండింగ్ లాగా వస్తుంది కదా, అంటే బియ్య పిండితో వస్తుంది కొంచెం. అది కూడా అంటే క్రిస్పీ వస్తుంది, ఒకటి బాగుంటుందని కొంచెం వేసా 1 స్పూను. అంటే మరీ చెప్పాలంటే పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసానట్టు అంతే. తర్వాత కొంచెం నూనె సాయం తీసుకొని చేతికి దాన్ని చక్కగా ఉండలాగా చేసుకొని అలా రోల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ తయారు చేసి పెట్టుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. అంటే ఇట్లా కొంచెం క్రాస్గా కానీ స్ట్రైట్గా కానీ అలా. నేనైతే స్ట్రైట్గానే చేశాను, కానీ రుచి మాత్రము చాలా బాగుందండి. నేను తిన్నా కదా, తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకు ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేయమని తల్లులతోటి ఊరికే పేచీ పడుతుంటారు కదా, చక్కగా ఇలాంటివి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఏమన్నా మీకు పనికి కూడా హెల్ప్ చేస్తారు. ఇలాంటివి మీరు చేసి పెట్టారనుకోండి, చక్కగా చిన్న చిన్న పనులు ఏమైనా చెప్తే కూడా మీకు వాళ్ళు మంచి హెల్ప్ చేస్తారు. అమ్మ ఇంత మంచి స్నాక్ ఐటెం చేసి పెట్టింది కదా అని. చూసారా, అన్నీ నేను అలా కట్ చేసుకున్నాను. కొంచెము కట్ చేసిన తర్వాత కొంచెం ఒక షేప్ వచ్చేటట్టుగా కొంచెం మనము అటు చివర ఇటు చివర కొంచెం అదిమి పెట్టుకున్నానండి నేనైతే అన్నీ కూడా.
తర్వాత నూనె ఈలోపు నూనె పెట్టేసానండి, అది చూపించలేదు మీకు. నూనె కాగిన తర్వాతనే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మాత్రం మంట చాలా లోగా పెట్టి మనం ఫ్రై చేయాలండి, ఎందుకంటే మనకు లోపలి వరకు మంచిగా వేగాలి కదా. అంటే మనం ఆలు ఉడకబెట్టినాము, బియ్య పిండి కూడా ఇట్లా మక్కిచ్చినాం కదా వేడి నీళ్ళలో, ఉడికిపోయే ఉంటుంది. కానీ కొంచెం నూనెలో కూడా మంచిగా ఫ్రై కావాలంటే కొంచెం చిన్న మంట మీదనే నిదానంగానే వేపుకోవాలండి. చాలా అంటే చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి ఇది మాత్రము. చక్కగా పిల్లలకు చేసి పెట్టండి. పెద్దవాళ్ళ మనకు కూడా వెరైటీగా బాగుంది తినడానికైతే. చూసారా, అన్నీ అలా కాగిన తర్వాతనే తీసేసుకొని ఇంకొక వాయి కూడా వేసాను. నాకు 2 వాయిలకు వచ్చింది. నేను ఎంత అంటే ఒక పెద్ద ఆలుగడ్డలో నేను సగభాగం తీసుకున్నాను. టీ గ్లాస్కి గ్లాసున్నర బియ్యపిండి తీసుకున్నానండి. 1 స్పూను ఉప్పు, 1 స్పూను కార్న్ఫ్లోర్, ఇదే లెక్కలండి. ఉప్పు అంటే మనం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఆ కార్న్ఫ్లేక్స్ కారమే సరిపోయిందండి, నేను వేరే కారం కూడా యాడ్ చేయలేదు. చక్కగా చేసుకొని మీరు కూడా ఎలా ఉందో నాకు కమెంట్ పెట్టండి వీలైన వాళ్ళు. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే లైకులు వస్తుంటేనే వీడియోలు రీచ్ అవుతాయటండి. అందుకే ఇంత పదే అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉండండి, టేస్ట్ చూసి మీకు చెప్పాలి కదా ఎలా ఉందో. అంటే మధ్యలో చెప్పాను, ఇప్పుడు వీడియోలో కూడా చూపించారు కదా ఎలా ఉందని. చూసారా, చక్కగా లోపలంతా చక్కగా ఉడికిపోయిందండి. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉందని చెప్పొచ్చండి. నేను చేసింది నేను చెప్పడం కాదు, మీరు కూడా చేసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.